ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ వేలూరి వెంకట కృష్ణ శాస్త్రి గారి సంపాదకత్వంలో పురాతత్వ శాఖ వెలువరించే స్వాతంత్ర సమరంలో ఆంధ్ర మహిళలు 3వ భాగం 29/1/20 శ్రీమతి ఓరుగంటి మహాలక్ష్మమ్మ జననం 1884, మరణం 1945, అంటే 51 సంవత్సరాలు మాత్రమే జీవించారు. 1930లో శ్రీమతి సరోజినీ నాయుడు జగ్గన్నపేట స్త్రీల సమావేశంలో మాట్లాడుతూ లేనిపోని హక్కులను సృష్టించకండి, తక్కువ వారం అనే మనోభావం పారద్రోలండి, మానవ సేవతో నూతన నాగరిక ప్రపంచాన్ని నిర్మించండి అని సలహా ఇచ్చారు. ఆమె వెల్లడించిన ఉన్నత భావాలకు చక్కని రూపకల్పన శ్రీమతి ఓరుగంటి మహాలక్ష్మమ్మ గారి ఉజ్వల గాథ. తెలుగుదేశాన నెల్లూరు జిల్లాలో కావలి దగ్గర సామాన్యమైన ఊరు. అక్కడ 1864లో సంపన్నులైన శ్రీ తూములూరి శివకామయ్య, శ్రీమతి రమణమ్మ గార్ల కనిష్ట కుమార్తెగా ఆమె పుట్టారు. చదువుకోవటానికి ఆడపిల్లలకు బడి అంటూ లేని కాలం. ఇంట్లోనే చదివి చక్కని పాండిత్యం సంపాదించి ఉత్తమ గ్రంథాలు అనేకం చదివారు. ఆనాటి ఆచారాన్ని బట్టి 1895లో 11వ ఏట ఆమెకు ఓరుగంటి వెంకట సుబ్బయ్య గారితో వివాహం జరిగి వారిది సంపన్న కుటుంబం. కావలిలో నిరతాన్న దాతలుగా వాళ్ళకి పేరుంది. అప్పటికి హై స్కూల్లో చదివే అబ్బాయే అయినా తరువాత తాత తండ్రులలాగా ఆయన లాయర్ అయ్యాడు. కావలిలో నిరతాన్న దాతలుగా వారికి పేరు. అప్పటికి హై స్కూల్లో చదివే అబ్బాయి అయినా తర్వాత తాత తండ్రులలాగా లాయర్ అయ్యారు. ఆయనకు చదువుకునే రోజుల నుండి ఆయుర్వేదం అంటే విపరీతమైన ఆసక్తి. స్వయంగా ఆయుర్వేద మందులు తయారు చేసి అమ్ముతూ వైద్యం చేసేవారు. ఆయనకు ఆ అభిమానం ఎంతవరకు వెళ్ళిందంటే 92 పండు ముసలి వయస్సులో కూడా కుదురుగా కూర్చొని ఆయుర్వేద యోగ సింధు అనే వైద్య గ్రంథాన్ని రాశారు, నిర్మించారు, సృష్టించారు. వైద్యాభిరుచికి జతగా చిన్ననాటి నుండి దేశాభిమానం ఎక్కువ. తనకు తెలిసిన విషయం నలుగురు తెలుసుకొని మంచి కూడా నలుగురు అనుభవించాలన్న ఉద్దేశంతో తన భావాలు విడమర్చి ఇతరులకు నచ్చచెప్పే స్వభావం ఆయన. ఫలితంగా సంసారంలో ప్రవేశించడంతో పాటు రాజకీయాల్లో భక్త ఆశయాల్లో ప్రవేశించి ఆమెకు దేశాభిమానం, సేవాభిమానం, జాలి స్వతసిద్ధంగా ఉండటంతో ఏ మాత్రపు అరమరిక లేకుండా ఇలా ఇట్టే ఆ వాతావరణంలో ఇమిడిపోయి
ఆమె స్వయంగా వండి ఆర్తితో అన్నదానం చేసేవారు. బాధల్లో కష్టాల్లో ఉన్నవాళ్ళు సేవ చేయూతనివ్వటం ఆమెకు తృప్తి. 1899 నుంచే ఆమె విదేశీ బట్టలను బహిష్కరించి స్వదేశీ బట్టలు కట్టడం ప్రారంభించి, అంటే చేనేత. అప్పటికంకా ఖాదీ అంటే ఏమిటో జనానికి తెలియదు. నిజానికి గాంధీజీ భావనలో కూడా ఖాదీ రాల. ఆయన అప్పటికింకా దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు 1899. కనుక తిలక్ మహాశయుడు విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ వస్త్ర అభిమానం స్వాతంత్ర సంపాదనకు చాలా ముఖ్యమని ప్రజలకు బోధించారు. ఇంగ్లండ్లో తయారయ్యే బట్టల కన్నా మిల్లు నూలుతో భారతీయులు చేనేత మగ్గాల మీద నేసిన బట్టలు శ్రేష్టమే కదా. ఆనాటి పరిస్థితులలో అదే స్వదేశీ బట్ట. శ్రీమతి మహాలక్ష్మమ్మ గారు ఆ స్వదేశీ బట్టలు ధరించడమే కాక కావలిలో స్వదేశీ వస్త్ర విక్రయశాలను కూడా స్థాపించి చక్కని రంగులతో మంచి జరీ పనితనంతో లక్ష్మీప్రదమైన బట్టలు ఎంతోమందికి అందుబాటులోకి వచ్చాయి. నేత పని వల్ల చాలామందికి జీవనోపాధి కలిగింది. ఆమెకి అదే ఒక గొప్ప పండగ. ఇంతలో 1905లో బెంగాల్ రాష్ట్ర విభజన జరిగి అది ప్రజలను మరింత ఉద్రిక్తపరచి పరప్రభుత్వం పట్ల విముఖత్వం కలిగి ఇక బహిరంగ జాతీయోద్యమ ప్రచారం చేయాల్సి వచ్చిందని శ్రీమతి మహాలక్ష్మమ్మ ఆమె భర్త గుర్తించారు. సంగీత సమాజం భజన మండలి స్థాపించి వాటి సాయంతో నగర సంకీర్తన చేస్తూ 4 రోడ్ల కూడలిలో ఉపన్యాసాలిస్తూ ఎంతో చక్కగా ప్రచారం చేశారు. శ్రీ తిలక్ మహాశయుడు గణపతి ఉత్సవాల వంటి పర్వదినాలలో ప్రచారం చేయడం ఆ దంపతులకు బాగా నచ్చి ఉంటుంది. ఏమైనప్పటికీ కావలిలో కని విని ఎరుగని ప్రయోగం ఇది. ఆమెకింకా తృప్తి కలగల. ఏ పనైనా అందరూ పూనుకొని చేసినప్పుడే విజయవంతమవుతుంది. దేశవ్యాప్తంగా స్త్రీలు కూడా పరిస్థితి గ్రహించి జాతీయోద్యమంలో చేరాలి. తగిన చైతన్యం కలిగించడానికి 1910లో ఆమె కావలిలో మహిళా సమాజం నెలకొల్పి కార్యదర్శినిగా భారం తీసుకున్నారు. బొంబాయి, కలకత్తాల వంటి పెద్ద పట్టణాలలో అయితే ఇది సాధ్యమేమో కానీ కావలి వంటి చిన్న ఊళ్ళలో ఇప్పటికి దాదాపు 70-80 ఏళ్ల క్రితం మహిళాభ్యున్నతి కోసం ప్రయత్నించడం అంటే ఒక వింత విషయం విడ్డూరం. ఇక మహిళా సమాజం వంటి సరికొత్త స్థాపన ఎంతటి అపూర్వ విషయమో ఊహించుకో. ఆమెకున్న ఆత్మవిశ్వాసం, మహిళాభ్యున్నతి పట్ల గల ఆస్థ, దేశభక్తి అలాంటివి. ఈ వ్యాసాలు రాసిన వారు శ్రీమతి అచ్యుతుని గిరిజగ అనేవారు. సర్వ అనర్థాలకు మూలం అజ్ఞానం. విద్యతో పాటే అజ్ఞానం అంతరించాలి. మరి నెల్లూరు జిల్లా మొత్తం మీద 1-2 మిషనరీ స్కూళ్ళు తప్ప ఆడపిల్లలకు బడి అంటూ స్వయంగా పూనుకొని ఆమె 1912లో కావలి బాలికా పాఠశాల స్థాపించారు. తమ ఇళ్లలోనే ఒక రాత్రి పాఠశాల ప్రారంభించారు. ఏ పని చేసినా 10 మందికి ప్రయోజనకరంగా ఉండాలి. నవ సమాజ నిర్మాణానికి దారి తీస్తూ ఉండాలి. ఆమె మానసిక పరిణతికి ఇవన్నీ సూచన. 1914-15 ప్రాంతాలు కర్నూలు ముత్తరాజు వెంకటకృష్ణయ్య బాల వితంతువైన తన కుమార్తెకు పునర్వివాహం చేశారు. మహిళాభ్యున్నతి ఎప్పుడు ప్రయత్నిస్తున్న శ్రీ మహాలక్ష్మమ్మ గారు ఈ విషయం ఎంతో సంతోషం కలిగించింది. ఆమె మంచి పని తగిన ప్రచారం ఇవ్వాలన్న ఆలోచనతో
ఆ కుటుంబాన్ని కావలికి ఆహ్వానించి పెద్ద పెట్టున వనభోజనాలు ఏర్పాటు. అంతటితో లంక అంటుకొద్ది. స్వాముల వారు ఆంక్షాపత్రాలు, అంటే ఈ శృంగేరి స్వామి వారు కంచివారు ఎవరు, ఆంక్షాపత్రాన్ని ఆమె పుట్టింటవారు కూడా ఆమె కుటుంబాన్ని విలేశారు. ఆమె ఏమీ చెల్లించాల. మరికొంత కాలానికి కాశీ విద్యాపలయ పీఠ చరిత్ర, ఆయుర్వేద వేదాంత వ్యాకరణ అలంకార శాస్త్ర కోవిదుడైన తన 3వ కుమారుడి ఒక బాల వితంతువునిచ్చి మద్రాసులో శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి సమక్షాన శాస్త్రోక్తంగా వివాహం జరిపి నమ్మినది చెప్పటం, చెప్పింది చేయటం ఆమె విధానం. 1917 నాటికి వెంకట సుబ్బయ్యకి న్యాయవాద వృత్తిపైన విముఖత్వం కలిగి సంపూర్ణంగా దేశ సేవలోనే గడపాలనుకున్నారు. కుటుంబం నెల్లూరుకు తరలింది. మద్రాసులో శ్రీమతి ఎనీ బిజెంట్ కొత్తగా హోమ్ రూల్ ఉద్యమం స్థాపించిన రోజు శ్రీ వెంకట సుబ్బయ్య నెల్లూరులో హోమ్ రూల్ లీగ్ స్థాపించారు. శ్రీమతి మహాలక్ష్మమ్మ ఆ బ్యాడ్జీ ధరించి తీవ్రంగా ఉద్యమ ప్రచారం చేసి ఊరంతా హోమ్ రూల్ బ్యాడ్జీలు నిండిపోయాయి. కాంగ్రెస్ సంస్థల్లో విరివిగా స్త్రీలు చేరి క్రమబద్ధంగా జాతీయోద్యమంలో పాల్గొనేట్లు చేయటం ముఖ్యమని ఆమె భావించారు. శ్రీమతి పొనక కనకమ్మ వంటి స్త్రీలతో కలిసి 1921లో నెల్లూరులో కాంగ్రెస్ సంఘ మహిళా విభాగాన్ని స్థాపించి ఆమె అధ్యక్షురాలయ్యారు. శ్రీమతి కనకమ్మ కార్యదర్శి. ఆనాటి నుండి వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి ప్రతి పని కలిసి పనిచేస్తూ ఉండే. జాతీయ విధానంలో విద్య నేర్పడానికి కస్తూరిదేవి విద్యాలయం స్థాపించారు. దాని గురించి గాంధీజీ నెల్లూరులో ముఖ్యమైన చూడదగిన స్థలం కస్తూరిదేవి విద్యాలయం అని గొప్పగా చెప్పారు. గాంధీ దాన్ని సందర్శించి వివిధ రంగాలలో అభివృద్ధి చెందిన ఆ బాలికా పాఠశాల ఇవాళ కాలేజీ రూపాన్ని పొంది. 1921లో గాంధీజీ పూరించిన స్వాతంత్ర శంఖారావు వేల జనాన్ని రణరంగంలోకి దూకించి మొదటి నుంచి ఆ ఉద్యమంలోనే ఉన్నవాడు నాయకత్వం వహించి ఉద్యమం నడిపారు. శ్రీమతి మహాలక్ష్మమ్మ, తిక్కవరపు సుదర్శనమ్మ, కందాళై యతిరాజమ్మ, ఎల్లాయిపాలెం, బుచ్చిరెడ్డిపాలెం వంటి గ్రామాల్లో సంచారం చేసి ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధం ప్రచారం చేసి శ్రీ వెంకట సుబ్బయ్య, వెన్నెలగంటి రాఘవయ్య, తిక్కవరపు రామిరెడ్డి గారుల వంటి వాళ్లే కాక వెన్నెలగంటి రాఘవయ్య స్వాతి అనే పత్రిక ఒకదాన్ని జ్యోతి అనే పత్రిక నడిపారు. వంటి వాళ్లే కాక స్త్రీలు కూడా పాల్గొని ప్రచారం చేయటంలో 2 లక్షల పైచిలకు రాబడి గల అబ్కారీ విభాగ ఆదాయం బొత్తిగా 200కు దిగిపోయింది. అది ప్రభుత్వానికి సహించరాని నష్టమే కాదు, అవమానం. శ్రీమతి మహాలక్ష్మమ్మ గారి కుటుంబం యావత్ ఖాదీ ధరించటమే కాక నూలు వడికేవారు. ఆనాటికి చిన్న పిల్ల అయిన ఆమె 3వ కుమార్తె శ్రీమతి మైత్రి నూలు వడకటం పోటీలో స్వర్ణ పథకాన్ని బహుమతిగా తెచ్చుకున్నది. కావలిలో చేనేత వస్త్రాలయ స్థానంలో ఖాదీ విక్రయశాల స్థాపన జరిగి నూలు వడకటం నేయటం ద్వారా ఎంతో మందికి జీవనోపాధి ఏర్పడి ఉత్పత్తి అయిన ఖాదీ బట్టలు భుజాన పెట్టుకొని జాతీయ గీతాలు ఆలాపించుకుంటూ శ్రీమతి మహాలక్ష్మమ్మగా ఇల్లిల్లు తిరిగి ఖాదీ వస్త్రాలు అమ్మేవారు. ఈ సేవా కార్యక్రమంలో ఉన్న ఆమె మానవ సేవ ఏనాడు మానల. 1927 నెల్లూరు తుఫాను సందర్భంలో, కావలిలో కలరా వ్యాధి ప్రబలిన సందర్భంలో 1928లో కావలిలో పేదల ఇళ్ళు కాలిపోయి
నిరాధారులైనప్పుడు ఆమె స్వయంగా పూనుకొని తిండి పదార్థాలు, బట్టలు, మందులు, మాకులు మొదలైనవి సేకరించి వాళ్ళని ఎంతో గొప్పగా ఆదుకుంది. 1930 ఉప్పు సత్యాగ్రహం రానే వచ్చింది. శ్రీ వెంకట సుబ్బయ్య గారి నాయకత్వం వహించారు. ఆయన మైపాడ్, తుమ్మలపెంట, గూగులపల్లెల్లో పెద్ద పెట్టిన సత్యాగ్రహం చేసి శ్రీమతి మహాలక్ష్మమ్మ, కనకమ్మ గారు తోటి స్త్రీలు అనేక మందిని చేర్చుకొని ముందు వరుసన నిలిచారు. ఆ వీరావేశానికి, ఉత్సాహానికి అవధులు లేవు. ఫలితంగా అరెస్ట్ అయ్యారు. 6 నెలలు జైలు శిక్ష అనుభవించడానికి రాజవెల్లూరు వెళ్ళారు. రాజవెల్లూరు జైలు రాజకీయ బందీలైన స్త్రీలతో నిండిపోయి, ఆ స్త్రీలకది జైలు కాదు, వారు అనుభవించే శిక్ష కాదు, మహిళలకది విజయలాస్యం. శిక్షాకాలం ఇట్టే గడిచిపోయి 1930 డిసెంబర్ 26 విడుదలయ్యారు. స్వాతంత్ర సమరంలో కొత్త సాహసంతో మళ్లీ ప్రవేశించి ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధం, విదేశ వస్త్ర బహిష్కారాలతో పాటు అస్పృశ్యత నివారణ ఉద్యమం కూడా మొదలుపెట్టి జాలి, సహానుభూతి, సంస్కరణ భావాలు సహజంగా ఉన్న ఆమె క్రమబద్ధంగా హరిజన సేవ చేయటం ప్రారంభించి 1932లో శాసనోల్లంఘన 2వ ఫేజ్ కెరటం దేశాన్ని ముంచెత్తేసి పాత పద్ధతిని అనుసరించి ఆమె బహిరంగ ఉపన్యాసాలు చేశారు. నెల్లూరు శ్రీ రంగనాయక స్వామి తిరునాళ్ళ సందర్భం జనసందోహం మధ్య ఉపన్యసిస్తూ ఉండగా ఆమెను అరెస్టు చేసి దుకాణాల దగ్గర పికెటింగ్ చేస్తుండగా అరెస్టు చేసినట్టు కేసు బనాయించి 1 సంవత్సరం శిక్ష విధించి రాజవెల్లూరు పంపి ఆమెకక్కడ నరాల బలహీనత ఏర్పడి పక్షవాతంగా మారిపోయి అందువల్ల శిక్షణాకాలం పూర్తి కాకుండానే 1932 ఆగస్టు 27 విడుదలయ్యారు. ఆమెకు ఆ జబ్బు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు వచ్చింది. భర్త వైద్యంతో కోలుకున్నారు. ఆమె బహుకుటుంబే, 4 కుమారుడు, 4 కుమార్తె. పరాయి వారిని తనవారిగా భావి చేయూతనివ్వటమే తప్ప ఏ పరిస్థితిలోనూ ఎవ్వరినీ పరాయిగా ఆమె భావించాల. శ్రీమతి కస్తూర్బా గాంధీ అనుక్షణం మహాత్మా గాంధీ అడుగుజాడలలో నడిచి సేవా కలాపాల్లో పాల్గొన్నట్టే ఆమె పత్రిక ప్రతి రంగంలో భర్త వెంట నీడలా వ్యవహరి బిడ్డలకు విద్యావంతులు, దేశభక్తులుగా తయారు చేసి ఆమె సత్యాగ్రహోద్యమంలో సకుటుంబంగా పాల్గొన్నారు. దంపతులే కాదు, 2 కొడుకులు కూడా జాతీయోద్యమంలో జైలుకు వెళ్ళి 1942లో ఆమె అనారోగ్యంగా ఉన్న కాలంలో భర్త 3వసారి జైలుకు వెళ్ళడం జరిగింది. ఈ దుర్బల స్థితిలో ఆమె దాని పూర్వంలాగా భరించలేకపోయి మతి చెలించింది. మరి మామూలు స్థితి పొందలేకపోయి 1945 స్వాతంత్ర సిద్ధికి ముందే ఆమె కన్ను మూసి ఆమె బహుముఖ సేవా పరాయణి, నిరాడంబర దేశ సేవిక, హృదయం గల సంస్కారిణి, సహానుభూతి గల సంఘ సేవిక. తర్వాత ఆమె ఫోటో కూడా ఎక్కడా లేదు. శ్రీమతి కోటమర్తి కనక మహాలక్ష్మమ్మ. ఈమె విధవరాలు. శ్రీమతి కోటమర్తి కనక మహాలక్ష్మమ్మ 1873లో జన్మించారు. ఆమె 1960లో 67వ ఏట చనిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకు శృంగవృక్షం అనేది ఒక గ్రామం. 1930వ సంవత్సరం జాతీయోద్యమం
ముమ్మరంగా సాగుతున్న కాలంలో శ్రీ కలిదిండి వెంకటరామరాజు ఇంటి ముందు పెద్ద ఖాళీ స్థలంలో బహిరంగ సభలు జరిగేవి. ఆనాడు జూన్ 10వ తేదీ అయి ఉండొచ్చు. సాయంత్రం 7 గంటలకు బహిరంగ సభ జరుగుతుందని తెలిసిన జనం 6 గంటలకే కిక్కిరిసిపోయారు. పక్క పల్లెల నుంచి కూడా వచ్చి శ్రీమతి కోటమర్తి కనక మహాలక్ష్మమ్మగా ఆనాడు ఉపన్యసిస్తారని తెలియటమే ఆ జన ఆకర్షణకు కారణం. సాధారణంగా ఆమెను కనకమ్మ అని అందరూ పిలుస్తారు. 50 సంవత్సరాలకు పైబడిన బ్రాహ్మణ వితంతువు ఆమె. తెల్లని ఖాదీ పంచె ముసుగు ధరించి కట్టుకునే తన ఉపన్యాసాలు ఆమె రాజకీయాలను వల్లించరు. దేశ ఆర్థిక వనరులను గురించి మాట్లాడు. ఆమెకి ఇవన్నీ నిజంగా అంతా తెలియవు కూడా. కానీ శ్రోతల హృదయాలను ఆకట్టుకోవడం ఆమెకు బాగా తెలుసు. ఆమె మాటల్లో వాళ్ళకి ఆదరణ కనబడుతుంది, అధికారం వినబడుతుంది, ప్రబోధం ప్రచారం అవుతుంది. ఆమె పేరు కనకమ్మ గారైన కంఠస్వరం కంచు గంట. వేదికలెక్కి పురాణాలలోని పద్యాలు, శ్లోకాలు, రాగ వరుసలు సందర్భోచితంగా దుర్లించి వేస్తుంటే నాటకం చూస్తున్నట్టు సభికులు తన్మయులయ్యేవారు. దేశభక్తి గీతాలు పాడుతూ ఉంటే సంగీత విద్వాంసులు సంగీత కచేరీ చేస్తున్నట్లే ఉండే. ఉపమానాలతో సామాన్యుల కష్టాలు వర్ణిస్తుంటే ప్రజా జీవితానికి అద్దం పట్టినట్టుడే. పరప్రభుత్వపు దౌర్జన్యాలు, దురాగతాల దుయ్యపడుతూ ఉంటే నిర్భీతి, నిర్మోగమాటం ఉట్టి. అందుకే శ్రీమతి కోటమర్తి కనక మహాలక్ష్మమ్మగా ఉపన్యాసాలు వినటానికి ప్రజలు తండోపతండాలుగా గంటలకు ముందే వచ్చారు. అనుకున్న ప్రకారం సభ ప్రారంభమైంది. అసంఖ్యాకులైన సభకులను చూసి ఆమె ఉప్పొంగిపోయారు. జడివానలాగా ఉపన్యాసం సాగిపోతోంది. మంత్రముగ్ధులై ప్రజలు వింటున్నారు. ప్రజలు ఊహించినట్లుగానే అక్కడికి పోలీసుల లారీ. కొంతమంది పోలీసులు అక్కడక్కడ సమావేశం చుట్టూ గబ్బగబ్బా నిలబడ్డారు. 2-3 జవాన్లతో అధికారి వేదిక దగ్గరకొచ్చాడు. ఏదో చెప్పబోతుండగానే ముందు వరుస కూర్చొని ఉన్న సుప్రసిద్ధ జాతీయవాది లాయర్ అయిన శ్రీ ముస్తి లక్ష్మీనారాయణ లేచి నిలబడి పోలీసు అధికారితో, అయ్యా నమస్కారం, ఉపన్యాసం మంచి రసవత్తరంగా సాగుతుంది. ఇలా సభలు ఏర్పాటు చేసుకొని భావాలు వెళ్ళబుచ్చుకోవటం ఒక్కటే ప్రస్తుతం మీ పరిపాలనలో ఉన్న స్వేచ్ఛ. మీరు దాన్ని కూడా తీసేయకండి దయచేసి. ఉపన్యాసం ముగించిన తర్వాత మీ విధి నిర్వహణ మీరు చేసుకోండి అన్న. ఒక ఖాళీ కుర్చీ చూపించగా పోలీస్ అధికారి కూడా సభకెల్లా చల్లా చెదరు కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో శ్రీమతి కనకమ్మ గారు మరింత స్థాయి పెంచి, అయ్యా మీరందరూ తల్లి భారతమాతను దాస్యం నుండి తప్పించటానికి కంకణం కట్టుకొని వీర భారతీయ. ఆ పోలీసులు చూసి బెదరకట్. వాళ్ళు మన సోదర భారతీయులు. పాపం పట్ట కోసం పిరికిగా పరులకు దాస్యం చేస్తారు. ఇటువంటి వారి పిస్తోలు గొళ్ళకు పిసరంతా కూడా పస్స ఉండదు. ఏమయ్యా ఇన్స్పెక్టర్, మీ తుపాకీ గుండు గట్టిదో నా బోడి గుండు గట్టిదో చూస్తావా అంటూ నెత్తి మీద ముసుగు తీసి తల ముందుకు వంచి సభంతా ఒకే చప్పట్లు, కేకలు, భారతమాతకు జై, మహాత్మా గాంధీకి జై, కోటమర్తి కనకమ్మ దారికి జై అనే నినాదాలతో మైదానం మారుమోగి. మరికొంతసేపటి శ్రీ కనకమ్మ గారు అరెస్టై పోలీసుల లారీలో వెళ్ళిపోయారు. తర్వాత 1928, 42 మధ్య కాలం, దాదాపు 14-15 సంవత్సరాల కాలం కనకమ్మ గారు ఉద్ధృతంగా రాజకీయాల్లో పాల్గొన్న సమయం.
ఆ రోజుల్లో పైన చెప్పిన సంఘటన వంటివి ఆమెకు రోజు మామూలు విషయాలైపోయి. ఆ కాలంలో కాంగ్రెస్ సంస్థ నడిపే ప్రతి ఉద్యమంలో ఆమె పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో, అందులో ముఖ్యంగా భీమవరం తాలూకాలు హరిజనోద్ధరణ, విదేశీ వస్త్ర బహిష్కరణ, మద్యపాన నిషేధం, ఖాదీ వస్త్రధారణ, ఉప్పు సత్యాగ్రహం, రాజకీయ ప్రబోధం వంటివి విరివిగా జరిగిన వాటిలో ఆమె పాత్ర చాలా ముఖ్యం. ఆమె ప్రదర్శించే ఉత్సాహం, ఉద్రేకం, విప్లవ ధోరణి, వివేచనా శక్తి, తెగింపు, త్యాగం, ఓర్పు, నేర్పు తోటి స్త్రీలకే కాక పురుషులకు కూడా మార్గదర్శకంగా ఉండే శ్రీమతి కనక మహాలక్ష్మమ్మ గారు పుట్టి పెరిగిన వాతావరణాన్ని, ఆమె జీవితం నడిచిన మార్గానికి ఎక్కడా పొంతన లేదు. భీమవరంలో గొనుపూడి ఒక పేట శ్రీ వేలూరి లక్ష్మీనారాయణ, శ్రీమతి వెంకమ్మ గారుల గొనుపూడి ఏమిటుంది, అక్కడ సోమేశ్వరాలయం ఏదో ఉంది. అది చాలా ప్రాచీనమైన ఆలయం. 14వ సంతానం కడగొట్టు బిడ్డగా పుట్టిన శ్రీమతి కనకలక్ష్మమ్మ. ఆమె తండ్రి సంస్కృతాంధ్రాలలో గొప్ప పండి, శ్రోత్రియ బ్రాహ్మణుడు, పరమ ఛాందసు, యజ్ఞం చేసిన సోమయ్య. ఆమెకు 5వ ఏటని కోటమర్తి సూర్యనారాయణ గారితో వివాహం జరిగింది. సూర్యనారాయణ గారికి అది 2వ పెళ్లి. దాదాపు 40 సంవత్సరాల వయస్సు. మనకు ఇప్పుడు వినటానికి నవ్వు వచ్చిన పెళ్లి సమయంలో ఆ 5 ఏళ్ల అమ్మాయి పేచీ పడితే పాపం ఆయన ఎత్తుకొని ఆడించినట్లు కథలు గాథలుగా చెప్పుకుంటారు పెళ్ళాలి. అగ్రహారికుడు, మర్యాద, పలుకుబడి, సిరి సంపదలు కల శ్రీ సూర్యనారాయణ మామగారిని మించిన పరమ ఛాందసు, కానీ పండితుడు. అందువల్ల వారింట్లో ప్రతినిత్యం పురాణ పఠనాలు, సత్కథా కాలక్షేపాలు, ఛాందస పండితుల చర్చలు జరిగేవి. పుట్టినప్పటి నుంచి విని ఆమెకు భారత భాగవతాది పురాణాలన్నీ కొట్టిన మంచి ధారణా శక్తి ఉండటం వల్ల నోటికి రాని పద్యం, శ్లోకం లేదు. పుట్టింటి నుంచి సంక్రమించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతం జత కలవటంతో పద్యాలు, శ్లోకాలు అర్థయుక్తంగా, ఇంపుగా, శ్రావ్యంగా, అనర్గళంగా పాడగల శక్తి అబ్బింది. ఎన్నో పాటలు, పద్యాలు కూడా ఆమె స్వయంగా రాశారు. సులువుగా అర్థమయ్యే ఉపమానాలతో తనకు తెలిసిన విషయాలు సహజంగా ఉండే కథలు చెప్పటంలో ఆమె మహాద్యత. అలవడిన విజ్ఞాన మనోవికాసాలు బయటికి వ్యక్తం చెయ్యకపోయిన లోపల విప్లవ భావాలు చెలరే. అప్పటికి ఆమె వయస్సు 30 ఏళ్ళు. 5గురు బిడ్డలు. 6వ బిడ్డ పుట్టే కొద్ది రోజుల్లోనే వైధవ్య ప్రాప్తి. పుట్టింటికి భీమవరం చేరారు. కానీ ఆమెకు అక్కడ ఆశించిన ఆప్యాయత, ఆదరణ లేవు. ఆమె అహం దెబ్బతి. అంతవరకు అంతర్భూతంగా ఉన్న విప్లవ భావం యథేచ్ఛగా పైకొచ్చి స్వతంత్ర కాంక్ష బలపడి, గుండె బలం, పట్టుదల ఉంటే ఈ విశాల ప్రపంచంలో మనుగడకు మార్గాలు ఉండకపో అనే నిర్ణయానికి వచ్చి నాగరికతా ప్రపంచంలో సంబంధం లేకుండా మారుమూల అత్తవారి ఊళ్ళో ఒక పరమ ఛాందస వాతావరణంలో బిడ్డలకు తగిన అభివృద్ధి ఉండదు. అందువల్ల తన విప్లవ భావాలు, స్వతంత్ర జీవిత ఇచ్ఛ బంధువర్గానికి రుచించకపోయిన భీమవరంలోనే ఒక కుటీరం నిర్మించుకొని పిల్లలతో అక్కడ స్థిరపడిపోయారు. జీవితాంతం అక్కడే గడిపారు. వివేచనాశక్తి, పాండిత్య ప్రకర్ష, పురాణేతిహాసాలలో మంచి ప్రవేశం, మధురగానం, ధర్మ బోధనా పటిమ, నిస్సంకోచంగా చెప్పి వినిపించగల శక్తి చూసి ఆ ఊరిలో సంపన్న క్షత్రియ అంగనలు, స్త్రీలు ఎంతో మంది
కనకలక్ష్మమ్మ గారి దగ్గరకి చేరి పెద్ద దిక్కుగా గురుతుల్యులుగా గౌరవ భావంతో చూసేవారు. ఏ లోటు రాకుండా ఆదుకునేవారు. ఆ సమయంలోనే ఆమె సంఘ సంస్కారం పట్ల, రాజకీయాల పట్ల ఆసక్తి కనపరచటమే కాక కుత్తుగా బంటి అంటే గుంటులో వాటిలో ప్రవేశించారంటే ఏమాత్రం సందేహించకూడదు, దిగబడ్డారు. మాట్లాడుతున్నా నడుస్తున్నా ఆమె తకిలి మీద నూలు తీస్తూనే ఉండ. ఖద్దరు ధరించటమే కాక ఇంటింటికి తిరిగి అమ్మారు. స్వదేశీ వస్తువులనే వాడేవారు. పిల్లలు కూడా అటువంటి జాతీయ భావాలతో పెద్దవాళ్ళయి. తండ్రి యజ్ఞం చేసిన భీమవరంలో కాంగ్రెస్ పెద్దలు హరిజనులను ఆహ్వానించి కొడుకు కోడలు చేత సత్యనారాయణ వ్రతం లాంటివి జరిపించారు. హరిజన వాడలకు వెళ్ళి స్వయంగా వాళ్ళ పిల్లలకు స్నానాలు చేయించేవారు. వాళ్ళ ఇళ్లను శుభ్రపరిచేవారు. రోగులకు సపర్యలు చేసేవారు. ఒకసారి ఆమె రైలు ప్రయాణం చేస్తుండగా నిండు చూలాలైన ఒక హరిజన యువతి పురిటి నొప్పులు వచ్చాయి. చూసి పక్క స్టేషన్లో ఆమెను దింపి ఒక చెట్టు కింద చేర్చారు. తను కట్టుకున్న బట్టని ఆవరణలాగా కట్టి ఆ హరిజన యువతికి పురుడు పోశారు. నిజమైన సేవకు ఇది పరాకాష్ట అంటున్నారు. ఆమె సేవా నిరతిని, నిర్మాణ కార్యక్రమాల పట్ల ఆసక్తను, స్వాతంత్ర ఇచ్ఛను, అనర్గళ ఉపన్యాస ధోరణి చక్కగా గమనించిన కాంగ్రెస్ ఆమెను కాంగ్రెస్ ఉద్యమ ప్రచారాలకు సాధనంగా వాడారు. ముఖ్యమైన ప్రచారకురాలిగా, ప్రబోధకురాలిగా ఎన్నుకొని ఆమె స్త్రీ అన్న విషయం ప్రజల సంగతి అప్పటి నుంచే మర్చిపోయారు. ప్రచార కార్యక్రమాలలో రాత్రి పగలు అనేది లేక తిరిగారు. తరచు ఇల్లు వదిలి పొరుగు ఊళ్ళకు వెళ్ళి ప్రచారం చేస్తూ, బహిరంగ సభల్లో ఉపన్యసిస్తూ ప్రజలను ఉత్తేజితం చేస్తూ ఉండి స్వాతంత్ర పోరాటపు ఆ రోజుల్లో రెండవ బార్డోలీగా ప్రసిద్ధి చెందిన భీమవరం నుంచి అంతమంది స్వాతంత్ర సమరయోధులు బయలుదేరారన్న, కాంగ్రెస్ సంస్థకు అంత ఆర్థిక బలం సమకూరిందన్న ఆమె ప్రచార ప్రబోధాల ప్రభావమే అని అందరూ ఒప్పుకుంటారు. అందువల్ల ఆమెను పోలీసు వారు ఒక కంట కనిపెడుతూనే ఉండేవారు. అయినా వాళ్ళు అనుకున్న సమయంలో ఆమె కనిపించేది కాదు. కనిపించినట్లే కనిపించి మారిపోయింది. ఒకసారి ఆమె నిండు చూలాలైన తన కూతురిని పురిటికి మేనాలు అక్కగారింటికి తీసుకువెడుతుండగా పోలీసులు అటకాయించారు. అప్పుడు ఆమె తాను కనకమ్మ కాదని, కూతురు ప్రసవానికి పురుడు వచ్చిందని, వాళ్ళు ఎదురు తెన్ను చూసిన కనకమ్మ ప్రసవానికి ఆమె తప్పకుండా కనకమ్మ వస్తుందని చెప్పింది. పోలీసులు ఇంటి ముందు కాపలా ఉన్నారు. పురుడు వచ్చింది కానీ వాళ్ళకి ఎదురు చూస్తున్న కనకమ్మ బయటికి రంచి రాల. ఎన్నిసార్లు ఆ విధంగా పోలీసులకు చెక్కకుండా ఆమె ప్రచారం చేస్తూ ఉంటే నాయకులే ఆశ్చర్యపడు. అయినా ఆమెను శాసనోల్లంఘనం జరిపినందుకు 1930 జూన్ 10, 1931 ఉప్పు సత్యాగ్రహంలో ఉప్పు తయారు చేసిన మళ్ళీ అరెస్టు చేసి రాయవెల్లూరు జైల్లో పెట్టారు. 1942వ ప్రపంచ యుద్ధం వచ్చి భారతదేశంలో మాట మాత్రమైనా సంప్రదించకుండా భారతదేశంతో యుద్ధ వ్యూహంలోకి దించి బ్రిటిష్ ప్రభుత్వం నిరంకుశత్వం చెలాయించి అది భరించలేక ఐచ్ఛికంగా ఇష్టం వచ్చిన తీరుగా తమ నిరసన తెలియజేస్తూ సత్యాగ్రహం చేశారు. ఆ సందర్భంలో ఆమెకు 3వసారి జైలు జరిగింది. 1941లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని 3వసారి 3 నెలలు జైలుకి. రాయవెలూరు, బళ్ళారి, కర్నూలు జైలు ఆమె 5 ఏళ్లు వెళ్ళదీశారు. ఇతరులకు అయ్యో పాపం అనిపించిన
ఆమె దాన్ని కూడా ఒక విశిష్టతగాని భావించారు. అపక్వ ఆహారం మాత్రమే తినేవాడు. నానపోసిన శనగ పెసలు, బిడ్డలు ఇంటి నుంచి బంగీలో పంపిన పళ్ళు మాత్రమే ఆమె ఆహారం. కానీ అతి హుషారుగా పాటలు పద్యాలు పాడు భోజనాలు ఖాళీ గోవిందానామస్మరణ చేస్తూ బంతుల వెంట తిరిగి వడ్డించేవాడు. పురాణ కాలక్షేపాలలో హాస్యపు మాటలతో ఆమె తోటి ఖైదీలను జైలధికారులను ఒకే విధంగా ఆకర్షించేవాడు. ద్వేషం, క్రోధం, అసూయ, నిరుత్సాహం నిండిన జైలు వాతావరణాన్ని తేలికపరుస్తేవారు. మాట్లాడుతూ నడుస్తూ తకిలీ మీద ఆమె వడికినంత నూలు ఇంతవరకు జైలు జీవితంలో ఎవ్వరూ వడికి ఉండరు. అంతటి నేర్పరారు. కాలం గడిచిపోయింది. సత్యాగ్రహ సమరం ముగిసి దేశానికి స్వాతంత్రం వచ్చింది. మహాసౌధాలలో సర్వసుఖాలు అనుభవించే అదృష్టవంతులు దానిని కారణభూతమైన కూలీల శ్రమ కష్టం గుర్తుండవు కదా. కాంగ్రెస్ సంస్థకు అదే పని అయిపోయి భారత స్వాతంత్ర సౌధ నిర్మాణాన్ని నెత్తిపై రాళ్ళు మోసిన కూలీగా శ్రీమతి కనకలక్ష్మమ్మ మరుగున పడిపోయి. అయినా ఆమె ఊరుకోలే. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం పేర 1952 స్వామి సీతారాం భీమవరంలో సత్యాగ్రహం శిబిరం నిర్వహించి మానసికంగా శారీరకంగా కుంగిపోయిన ఆమె 7 రోజులు నీళ్ళైనా ముట్టకుండా పచ్చి ఉపవాసం చేశారు. రాష్ట్ర విషయమై ప్రధానితో సంప్రదింపులు జరపటానికి ఈ వృద్ధ నారి ఢిల్లీ వెళ్ళారు. ఆ పెద్ద వయస్సులో కూడా ఆమెకు దేశం, రాష్ట్రం అంటే ఎంత మమకారమో ఆలోచించి స్వశక్తిపై విశ్వాసం నశించల. స్వతంత్ర జీవనం పట్ల అభిప్రాయం మారవు. భర్త గతించిన కొత్తల్లో ఏర్పరచుకొని తన కుటీరంలో చివరి వరకు జీవించారామె. చివరకు తన బిడ్డ పైన పడటం కూడా ఆమెకు నచ్చదు. పోలీసుల తుపాకీ గుళ్ళను తన తలకు ఎదురొడ్డిన వీరుల శ్రీమతి కోటమట్టి కనక మహాలక్ష్మమ్మ 1960లో కీర్తికాయులయ్యారు.